రీసెంట్గా నేను పేపర్లో చూశాను. వైసీపీ నుంచి అంట ఎవరో పోయారంట. బీజేపీ నాయకుడిని తెలుగుదేశంలోకి జెండా వేసుకొని స్టేట్ కమిటీ బీజేపీ మెంబరు, గతంలో అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఎంత కర్మ పట్టిందయా మీకు తెలుగుదేశం నాయకులకి? నాకు చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎంత దిగజారి ప్రచారం చేసుకోవాలా? మీకు ఎట్టా జనాలు రావట్లా? ఇంటింటికి తెలుగుదేశం ఏంటి ఆ కార్యక్రమం పేరేంది? ఇంటింటికి ఏంటది? కూటమి. కూటమియా? కూటమి. ఇంటింటికి కూటమి. ఎక్కడ లేదు కూటమి. ఎక్కడ లేదు. నలుగురే. ఈయన కారులో ఎక్కించుకొని వెళ్తాడు చూడు, ఈయన కారులో ఎక్కించుకొని వెళ్తాడు చూడు, ఆ నలుగురే. మళ్ళీ దానికి ఒక వీడియో తీసి ఆ వీడియో వదలడు. చూస్తే ఏమి ఆశ్చర్యం! ఏందిరా నాయన ఈ గోళ, అది నేను చూసా మొన్న. వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళారని ఒక ప్రచారం మళ్ళీ దాంట్లో ఎవడెళ్ళాడని చూస్తే బీజేపీ కమిటీలో ఒక పెద్ద మెంబరు తెలుగుదేశం గంట వేశాడు. అతను గతంలో తెలుగుదేశంలో, ఇంకొక అతను ప్రధానమంత్రిలో పోయాడట. అతను ఎవరైనా అని చూస్తే అతను గతంలో వేరే పార్టీ నుంచి మన పార్టీకి వచ్చి మళ్ళీ వెళ్ళినటువంటి వ్యక్తి. ఏ రకమైనటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా ముటుకుల గ్రామంలో 15 మంది కండవలు వేసాం మనం. ఎక్కడా ప్రచారం లేదు. కీలకమైనటువంటి తెలుగుదేశం నాయకులకి కండవలు వేసాం మనం. కానీ ఎక్కడ మనం ప్రచారం చేసుకోవట్లేదు. ఎందుకంటే మన నాయకులు కష్టపడుతున్నారు, మనకి మన నాయకులు ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చుకొని మన దగ్గర వాళ్ళని చేర్చుకుంటే రేపు వీళ్ళకి అన్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తానంటే అవసరం లేదని చెప్పాం. మేము గాని గేటులు తెరిస్తే నీ కారు కూడా ఖాళీ. నీ పక్కన ఉన్నోళ్ళే నిన్ను తోసేసుకొని బయటకు దూకుతారు. గుర్తుంచుకో, తెలుసుకో. ప్రచార ఆర్భాటం నువ్వు చేస్తున్నావు. నువ్వు ఎక్కడైతే కండవలేసావో నిజమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఏ విధంగా వైఎస్ఆర్సీపీలకు దూకుతున్నారో త్వరలో నువ్వు చూస్తావు. నువ్వు చేసావు కాబట్టి నీకు గ్రౌండ్లో ఉన్నటువంటి నీ బలం ఏందో, నీ స్థాయి ఏందో, నీకున్నటువంటి పరిస్థితి ఏందో, నీ పార్టీలో ఉన్నటువంటి గ్రూపులు ఏందో, నీ మీద వాళ్ళు తిరగబడుతున్నటువంటి విధానం ఏందో ఈ యొక్క నియోజకవర్గం కూడా అతి త్వరలో చూస్తుంది. మా అధ్యక్షుడు వారి యొక్క ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం తప్ప నీ పార్టీలో నీ పక్కన నిలబడడానికి తెలుగుదేశంలో కష్టపడ్డటువంటి వ్యక్తే సిద్ధంగా లేడు. ఇది వాస్తవం.